కథలకు చిల్లర కథనాలకు భయపడం. నైని బొగ్గు గని రవాణా టెండర్లలో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టుకథ. ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడి ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్ల రద్దుకు ఆదేశాలు. సింగరేణి టెండర్ల షరతుల్లో మంత్రులకు ఎలాంటి పాత్ర ఉండదు. దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక నిన్న చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలే బట్టి విక్రమార్క చేయడం జరిగింది ఏబిఎన్ రాధాకృష్ణ పైన. నిన్న ఒక కథనం వచ్చింది ఏబిఎన్ ముందు బ్యానర్లు ఐటమ్ ఏంటంటే అది నిన్న సండే కాబట్టి ఒకటి ఆర్కే కొత్త పలుకు అన్నటువంటి ఒక వార్త వస్తుంది. అది ఆయన సొంతంగా ఆయన రాసినటువంటి ఆ వార్త. దాని సారాంశం ఏంటిదంటే ఈ నైని బొగ్గు గని రవాణా సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్యలో ఒకటేమో ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్మిని సంస్థకు ఇచ్చుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగానే అంటే ముందుగానేమో బట్టి విక్రమార్క దాంట్లో తలదూరిస్తే బట్టి విక్రమార్కకి కాదు అని అది మళ్ళీ ఇంకొకరు టెండర్లు వేసేటువంటి ప్రయత్నం ఇంకా జరిగింది. కాబట్టి దాంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బందులు పెట్టడం ద్వారా అక్కడ బట్టి విక్రమార్క అండ్ ఎన్టీవీ సంబంధించినటువంటి చైర్మన్ ఇద్దరి యొక్క నేతృత్వంలో ఆ కథనాలు ఆ వార్తలు అంతా వచ్చినాయి అనేది నిన్న ఆయన చెప్పినటువంటి అంశం రాధాకృష్ణ. దాని తర్వాత రాధాకృష్ణ ఇచ్చినటువంటి ఆ వార్త పైన ఆయన జ్ఞానం ఉండైనా కనీసం కొంచెమైనా జ్ఞానం ఉందా, నీ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏం రాపిచ్చిల్లో వాళ్ళందరికీ కూడా నేను బయట పెడతా అని చెప్పేసి ఆయన మాట్లాడితే బట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. మా మంత్రులను బదలం చేస్తే నేను ఊరుకోనని చెప్పేసి కూడా హెచ్చరించింది. మా మంత్రులను బదలం చేయొద్దు, మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే తలుపు పెట్టి కొట్టుకొని మీరు తన్నుకోండి, కానీ మాకేం సంబంధం, మా మీద పడేసి వాళ్ళని బదలం చేయడం అది సరైనటువంటి విధానం కాదు అనేది ఒక పక్కన. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది అనేది మరో పక్కన కొంతమంది వాదన. ఇప్పుడు ఇది గవర్నమెంట్ మొన్న ఈ ఎన్టీవీ కథనాలపైన లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొన్ని ఫోటోలతో మార్ఫింగ్ చేసి అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒక సిట్ ఏర్పాటు చేసింది కదా, సజ్జనారు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడుతున్నటువంటి అంశం నైని బొగ్గు రవాణా సంబంధించినటువంటి ఈ దీంట్లో ఒక సిట్ ఏర్పాటు చేసి వీటిపైన తేల్చాలి కదా. ఇటువంటి వాటిపైన సిట్లు వేయాలి, ఎందుకంటే ప్రభుత్వ ఖజానా సంబంధించినటువంటి అంశం కాబట్టి నువ్వు వీటిపైన సిట్లు వేయాలి. కానీ ఆ వాటి చిన్న వాటిపైన సిట్ వేసినటువంటి సజ్జనార్ గారు కానీ ప్రభుత్వం కానీ ఈ దీనిపైన ఎందుకు వేయరు? అసలు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడి ఆరోపణలు వచ్చిన వెంటనే దేనికి ఆశపడి అంటే ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడి ఆ వార్త రాసిన అనేది నేరుగా బట్టి విక్రమార్క కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. సింగరేణి సంస్థకు దక్కిన ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెండర్ల విషయంలో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టుకథ రాశారని, ఎవరి ప్రయోజనం కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తూ ఊరుకోబని హెచ్చరించారు. ఈ చిల్లర వార్తలు రాయకుని నేను తెలంగాణ ప్రజల కోసం నేను మా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం, ఈ చిల్లర వార్తలు రాసి మమ్మల్ని బదనం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితుంటే ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. సింగరేణి సంస్థకు ఇచ్చిన ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా టెండర్లు పిలవాలని, టెండర్ షరతులు పారదర్శకంగా జవాబుదారీతనం ఉండే విధంగా ఉండాలని సూచించారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమే, అధికారం హోదాను అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను, ఏ దోపిడీదారులను, క్రిమినల్స్ కన్ను తెలంగాణ ఆస్తులపై పడనివ్వకుండా వాటిని పరిరక్షిస్తామని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు సంస్థల టెండర్లపై ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రయోజనం కోసం ఆంధ్రజ్యోతి ఎడిటర్ తన కొత్త పలుకులో ఓ కట్టుకథనాన్ని వండివార్చారని ఆయన ప్రశ్నించారు. టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డు ఖరారు చేస్తుందని, మంత్రికి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా తాను ఏది పడితే అది రాయడమో మాట్లాడడమో చేయనని, తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండడంతో రాధాకృష్ణకు నచ్చక వైఎస్పై ఉన్న కోపంతో నాపై ఈ వార్త రాసినట్టు కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ వార్త వల్ల
అధికారులకు మంత్రులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని తాను స్పందించాలని త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తారని తెలిపారు. ఇప్పుడు మేము ఏమంటా ఉన్నాం, బట్టి విక్రమార్క గారు ఇప్పుడు మొన్న ఎన్టీవీలో ఒక కథనం, అసత్యమైనటువంటి కథనం, ఒక మహిళ ఐఏఎస్ అధికారిని అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రి, మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి పైన వచ్చినటువంటి కొన్ని అవాస్తవ కథనాలు ప్రచారం చేసిండ్రు అన్నటువంటి దానిపైన ఇప్పుడు ఎన్టీవీ జర్నలిస్టును అరెస్ట్ చేసింది కదా. మరి నేరుగా ఆ కథనాన్ని రాసినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ పైన మీరేం చర్యలు తీసుకుంటారు? ఆ సాహసం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు చేయది? ఇప్పుడు కొంత భజన చేస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత భజన చేసేది ఎట్లయినా కానీ అది, ఎందుకంటే అది వన్ సైడ్గా టీడీపీకి అవుట్ రైట్గా పనిచేసేటువంటి ఛానల్ కానీ, రెండవది పత్రిక కానీ. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఎత్తుకునేటువంటి ప్రయత్నం, సంఖకి ఎత్తుకునేది కాదు, ఇది భుజాల మీద ఎత్తుకునేటువంటి ప్రయత్నం ఆ పేపర్. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి రాధాకృష్ణను జైలుకు పంపడమో, లేకపోతే అరెస్ట్ వారెంటో, లేకపోతే నోటీసో ఇచ్చేటువంటి సాహసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుందా? చేయదు. ఎందుకంటే వాళ్ళని మోస్తుంది కాబట్టి. రెండో అంశం, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నిజంగా కనుక మీరు అంత ఆవేశపడినట్టయితుంటే, మీకు కొంత అవమానంగా అనిపించినట్టయితుంటే, మీరు ఏబిఎన్ రాధాకృష్ణ పైన మీరు ఫిర్యాదు చేయాల్సింది. మీరు ఒక డిప్యూటీ సీఎం, మీరు రాష్ట్రానికి మీరు చేయాలి కదా. మీరు మాట్లాడిన బాగానే ఉన్నది. మరి ఇప్పుడు ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ అయిపోయింది. ఒకవేళ ఆ వార్త కనుక నిజం కానట్టయితుంటే మీరు దీనిపైన సిట్ ఏర్పాటు చేయాలి, దీనిపైన కేసు కూడా పెట్టాలి. మీరు ఆ పత్రిక పైన కానీ వాళ్ళ పైన కానీ చూద్దాం. మరి ఎవరి దీంట్లో దొంగలు, ఎవరు దీంట్లో నిజాయితీ పరులని తెలుస్తుంది మీరు సిట్ ఏర్పాటు చేసినట్టయితే. సో మొత్తానికైతే మాత్రం దీన్ని కేవలం నేను వైఎస్ రాజశేఖర రెడ్డితో నేను దగ్గరగా ఉన్నా కాబట్టి, రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి నా దోస్తారని నచ్చకనే ఇలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది పడితే అది రాస్తూ ఉన్నాడు. నాకు ఎట్లా ఆయన ఏది పడితే అది రాయడం, మాట్లాడడం నా వల్ల కాదు. ఆయనకు మరి ఎక్కడ చూసి రాసిండు, ఎట్లా రాసిండు అనేది ఆయనకే తెలిసి ఉండాలనేది ఆయన మాట్లాడినటువంటి అంశం. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. మా మంత్రులపైన ఏది పడితే అది రాస్తే నేను కూడా చూస్తూ ఊరుకోలేను. మీరు కొట్లాడుకొని తప్పించి ఇది మంత్రుల మీదకి ఎందుకు తీసుకొచ్చి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మా మంత్రులను కూడా బదనం చేయొద్దు అని చెప్పేసి ఆయన కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. ఇగో, మా మంత్రులను బదనం చేయొద్దు, మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే తలుపు పెట్టి కొట్టుకోండి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం. వాస్తవాలను తెలుసుకోండి, రాసే ముందు నా వివరణ అడగండి. అనుభవం ఉన్నవారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇయ్యం. మరోసారి మా జోలికి వస్తే ఊరుకోం, సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరి ఇప్పుడు సింగరేణిలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రికి అవగాహన లేదా, లేకపోతే ముఖ్యమంత్రి కళ్ళు కప్పి వాళ్ళు ఏమైనా చేస్తా ఉన్నారా? అసలు ఏం లేకపోయినా కానీ వార్తా కథనాలు బయటికి ఏమైనా వచ్చినాయా? దీంట్లో ఏమవుతా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరికైతే ఏమీ లేదు. ఒకరిపైన ఒకరు నిందలు తప్పించి ఒకరిపైన ఒకరు పెత్తానం చెలాయించడం కోసం మాత్రమే ఇప్పుడు మంత్రివర్గం పనిచేస్తూ ఉన్నది. మనం చాలా విషయాలు చూసినాం. కొండా సురేఖ అంశం చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కొడుకు అరాచకాలు చూసినాం. దాని తర్వాత బట్టి విక్రమార్క కొన్ని సంబంధించినటువంటి వాళ్ళ భార్య యొక్క పెత్తనం సంబంధించినటువంటి వార్త చూసినాం, పొన్నం ప్రభాకర్కు సంబంధించినటువంటి వార్త చూసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విషయాలకు సంబంధించినటువంటి చూసినాం. ఇట్లా ఒకరి సంబంధించినటువంటి శాఖలో ఒకరు ఏళ్ళు పెట్టి మొత్తం ఆగభాగం గందరగోళంగా తయారైపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్ల యొక్క వ్యవహారం ఇది రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో ఓ కథనం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపులేసుకొని కొట్టుకోర్రి, లేదంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోండి, అంతేగాని అందులో మమ్మల్ని లాగొద్దు. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటూ మా మంత్రులను బదనం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోవద్దని ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి అంతే కదా. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏమవుతా ఉన్నది, మరి అది ఆయనకు ఏ రకమైనటువంటి సోర్స్ వచ్చి రాసిండు నిజమేనా అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం దానిపైన ముఖ్యమంత్రి కూడా నిన్న
స్పందించడం కొంత ఆ, ఏంటంటే ప్రభుత్వం ఇంకా ఏమైనా జరగబోతుందా దీనిపైన కూడా స్పందించకపోయినట్లయితే ఒక ఉప ముఖ్యమంత్రి పైన కూడా ఇటువంటి వార్తలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించకపోతే చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనేమో ఒక పక్కన సిట్ ఏర్పాటు చేయడంలో సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సిట్ ఏర్పాటు చేసినప్పుడు అంటే ఆయనకు అవమానం జరిగిందని సిట్ ఏర్పాటు చేసి ఆ యాజమాన్యాలపైన చర్యలు తీసుకునేందుకు పూనుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఇటువంటి కథనాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించకపోయినట్టుందంటే భక్తికి అవమానం అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఆయన నిన్న స్పందించినట్టుగా తెలుస్తున్నది. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రిక ఛానల్లో ఓ కథనం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరమైన ప్రచారం కల్పించి ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని, ఇలాంటి వ్యవహారాల్లోకి తమ మంత్రులను లాగొద్దని హెచ్చరించారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాతలు చేతలు శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి సహకరిస్తున్నారని అన్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపులేసుకొని కొట్టుకోండి, లేదంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి, అంతేగాని అందులోకి మమ్మల్ని లాగొద్దు. ఆంబోతులు కొట్లాడితే లేగదూడల కాళ్ళు ఇరిగినట్లు ఇద్దరు మీడియా యజమానులు కొట్టుకాటుకుంటూ మా మంత్రులను బదనం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోవద్దని కోరారు. వాస్తవాలను తెలుసుకోవాలని, రాసే ముందు తనను వివరణ అడగాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 24 గంటలు 365 రోజుల్లో మీడియాకు వివరణ ఇవ్వడానికి అందుబాటులో ఉంటానని చెప్పారు. టీవీలో, ఏ పేపర్లో, ఏ సోషల్ మీడియాలో ఏదైనా వార్త వచ్చినా నా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం మీద అపోహాలు కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఏకపాత్రాభిరాయం చేసేవారని, దుర్యోధనుడు వారే, దుశ్శాసనుడు వారేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సమిష్టిగా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, 2 ఏళ్లలో ఎలాంటి అవకతవకలకు తప్పులకు చోటివ్వలేదని స్పష్టం చేశారు. కోల్ మైన్ టెండర్ల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టంగా, నికార్సుగా, నిజమైన అనుభవం ఉన్న వారికే ఇస్తుందని తెలిపారు. పైసా అవినీతికి అవకాశం ఇవ్వబోమని చెప్పారు. మరోసారి తమ మంత్రులు, నాయకుల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించడం జరిగింది. ఇక అంతే అయిపోయింది. హెచ్చరించి అట్లా మీడియా ముంగట ఒక 2 ముచ్చట్లు చెప్పి హెచ్చరించమని చెప్పేసి అన్నాడు. మరి సిట్ ఎందుకు ఏర్పాటు చేయవు? ఇప్పుడు ఇది ఒకవేళ కనుక అబద్ధపు కథనమైనట్టయితే ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళ పత్రిక బాధన చేసేటువంటిది కాబట్టి కొంత దానికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది కదా. సో ఇది మరి ఇంకా చల్లారినట్టయినా దీన్ని ఆంధ్రజ్యోతి కూడా ఇలా కూడా ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ పైన రాసినటువంటి వార్తను ఆ పేపర్లో కూడా వచ్చింది. ఆ పేపర్లో కూడా నన్నే అన్నాడు అని చెప్పేసి కూడా రాసుకున్నాడు.